సో ఈ డీప్ సీక్ గురించి నేను స్టడీ చేస్తుంటే నాకు తెలిసిన విషయం, మనం డీప్ సీక్ని మన లోకల్ మెషిన్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫీషియల్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలానే చాలా ట్రెండింగ్ టాపిక్. ఈ మధ్య ఇన్స్టాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా అదే టాపిక్ నడుస్తుంది. ఇది రాగానే ChatGPTని బీట్ చేసిందని, చాలా వరకు స్టాక్స్ పడిపోయినాయని. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్, రీసెంట్గా చైనా వాళ్ళు ఒక ఏఐని కనుక్కున్నారు. ఆ ఏఐ పేరే డీప్ సీక్ ఏఐ. సో ఈ డీప్ సీక్ ఏఐ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇది రాగానే ఎన్విడియా ఏదైతే ఉందో మనకి ఏఐ మోడల్స్ రన్ చేయడానికి పెద్ద జీపీయూస్ని రెడీ చేస్తూ ఉంటుంది. దాని స్టాక్స్ కూడా చాలా వరకు పడిపోయినాయి అంటున్నారు. కాకపోతే మనకు స్టాక్ మార్కెట్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి, అండ్ మనం ఎక్స్పర్ట్ కూడా కాదు కాబట్టి ఆ టాపిక్ని పక్కన పెట్టేసి, సో ఈ డీప్ సీక్ గురించి నేను స్టడీ చేస్తుంటే నాకు తెలిసిన విషయం, మనం డీప్ సీక్ని మన లోకల్ మెషిన్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. మనం మన లోకల్ మెషిన్లో డీప్ సీక్ని సెటప్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ డీప్ సీక్ అనేది ఒక LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం. సో ఇలాంటి LLMస్ని మనం మన లోకల్ మెషిన్లో సెటప్ చేయొచ్చు. సో అది ఎలా, ఏం చేస్తాం అనేది డీటెయిల్గా చెప్తా, ఎండ్ వరకు చూడండి. అండ్ దాంతోపాటు మనం మన లోకల్ మెషిన్లో ఒకసారి సెటప్ చేసినాక డీప్ సీక్ని దాన్ని రన్ చేసి చూద్దాం అది ఎలా పనిచేస్తుంది అని. అండ్ దాని తర్వాత మనకు ఆల్రెడీ జావా, స్ప్రింగ్ బూట్ వచ్చుంటే, ఈ స్ప్రింగ్ బూట్లో మనకి స్ప్రింగ్ ఏఐ లైబ్రరీస్ ఉన్నాయి. ఈ ఏఐ లైబ్రరీస్ని వాడుకొని చాలా ఈజీగా ఈ డీప్ సీక్ అనే కాదు, డిఫరెంట్ LLMs లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని చాలా ఈజీగా ఒక అబ్స్ట్రాక్షన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ మనం మన అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో అది ఎలానో కూడా ఈ వీడియోలో చెప్తా. సో ఓకేనా, ఎండ్ వరకు చూడండి వితౌట్ మిస్సింగ్. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఒకసారి సేమ్ లైక్ ChatGPT ఎలా అయితే వాడతామో అలానే ఒకసారి డీప్ సీక్ని వాడదాం అండ్ అది రెస్పాన్స్ ఎలా ఇస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? సింపుల్గా నేను బ్రౌజర్లోకి వెళ్ళి డీప్ సీక్ అని సెర్చ్ చేస్తాను. డీప్ సీక్ ఓకే, డీప్ సీక్లోకి వెళ్ళినాం. స్టార్ట్ నౌ, సింపుల్గా స్టార్ట్ నౌ. అండ్ దీనికి ఇప్పటికి నేను 4 times అడిగిన. 4 times డూ యూ నో ప్రభాస్ అని అడిగితే ఇప్పటికి నాకు రెస్పాన్స్ అయితే లేదు. నేను ఓన్లీ ఒకసారి దీని రెస్పాన్స్ అనేది చూసిన, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు. అండ్ మిగతా పాతవేతనే అవి నిన్న ఉన్నట్టు. ఇవాళ మాత్రం చాలా స్లో అయిపోయింది ఇది. నేను జస్ట్ ఒకసారి రెస్పాన్స్ ఇచ్చింది. మిగతా టైమ్స్ అన్నిటి మీద సర్వర్ ఈస్ బిజీ అని ఒక మెసేజ్ త్రో చేస్తుంది. ఇది చాలా లోడ్ ఎక్కువైపోయింది సర్వర్ మీద. దీనికి ఇంత హైప్ రావడంతో మొత్తం ఎక్కువ మంది దీని మీద పడిపోయారు, దీన్నే యూజ్ చేస్తారు. సో దీని మీద లోడ్ ఎక్కువైపోయింది, అందుకే ఈ అప్లికేషన్ స్లో అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇది థింకింగ్ ఇట్లనే చాలా టైం తీసుకుంటుంది. సో ఓకే, ఈ థింకింగ్ అయ్యేలోపు మనం ఇప్పుడు మన మెయిన్ అంటే ఆ వెబ్ అప్లికేషన్ వాడడం కాదు, మీరు కావాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ దాన్ని కూడా వాడచ్చు. మన మెయిన్ పర్పస్ ఏంటి, మనం మన లోకల్ మెషిన్లో ఎలా సెటప్ చేస్తాం. మనం ఫస్ట్ ఇప్పుడు టాస్క్ ఏంటి, మన లోకల్ మెషిన్లో ఈ డీప్ సీక్ని రన్ చేయడం. సో ఎలా సెటప్ చేస్తామంటే, ఫస్ట్ థింగ్ ఈ డీప్ సీక్ అంటే ఏంటో తెలియాలి మనకి. అండ్ దాంతోపాటు LLMs అంటే ఏంటో తెలియాలి మనకి. LLM స్టాండ్స్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఈ డీప్ సీక్ అంటే ఇది కూడా ఒక LLM అనమాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో ఈ డీప్ సీక్ ఒకటి. ఈ డీప్ సీక్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దీన్ని డీప్ సీక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని కూడా అనొచ్చు. సో ఇది ఒక LLM. సో ఇలాంటి LLMస్ని ప్రొవైడ్ చేసేదే ఒలామా. సో ఒలామా అంటే ఏంటి అంటే, సెర్చ్ ఒలామా. ఇక్కడ మనకు అఫీషియల్ సైట్ ఉంది. సో ఈ ఒలామా అనేది ఒక టూల్ అనుకోండి. ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ LLMస్ని ప్రొవైడ్ చేస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ LLMస్ని మనం ఇందులో నుంచి పుల్ చేసి మనం మన సిస్టంలో సెటప్ చేయొచ్చు. సో ఇది ఎలాంటి LLMస్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు. లామా 3.3, డీప్ సీక్ R1, 5.4, మిస్ట్రల్, గామా 2 అండ్ అదర్ మోడల్స్ లోకల్లీ. సో చూసిరుగా మనకు కావాల్సిన డీప్ సీక్ R1 ఏదైతే ఉందో ఈ LLMని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో బేసికలీ ఒలామా అనేది ఒక టూల్. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా డౌన్లోడ్ అని కొట్టి, ఇక్కడ మనకి మ్యాక్కి కావాలా, లైనెక్స్కి కావాలా, విండోస్కి కావాలా. సో దేనికి కావాలంటే దానికి మనం క్లిక్ చేసి డౌన్లోడ్ ఫర్ విండోస్. సో నాది విండోస్ కాబట్టి నేను విండోస్కి ఇన్స్టాల్ చేసుకుంటున్నా. సింపుల్గా ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ మనకి ఇన్స్టాల్ చేసేది, ఒక అప్లికేషన్ సెటప్ ఫైల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేను ఇప్పుడు క్యాన్సిల్ కొడుతున్నా. మనకు వన్స్ అది రాగానే సింపుల్గా మనం దాన్ని ఓపెన్ చేయొచ్చు. దాన్ని ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది వస్తుంది, ఒలామా. ఓకేనా? సింపుల్గా ఈ సెటప్ ఫైల్ని డబల్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ కొట్టి నెక్స్ట్ కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. సింపుల్ అది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన. వన్స్ ఈ ఇన్స్టాలేషన్ అయిపోయాక మరి దీన్ని ఎలా వాడతామంటే, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంటుంది. ఒలామా బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్లో ఉంటుంది ఎప్పుడు. సో ఓకేనా, దీన్ని ఫస్ట్ ఇది రన్నింగ్లో ఉందా లేదా చూడాలి. సో ఓకేనా, దీన్ని ఫస్ట్ ఇక్కడ ఒలామా
ఓకేనా. చూడండి ఒలామా మనకి రన్నింగ్లోనే ఉంది అండ్ ఒలామా మనకు ఆల్రెడీ సెటప్ అయి ఉంది. ఇక్కడ చూస్తే దీని కమాండ్స్ అవైలబుల్ కమాండ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ ఒలామా నుంచి నేను డీప్సీక్ అయితే వాడలేదు కానీ డీప్సీక్ ఎల్ఎల్ఎంని ఇన్స్టాల్ చేయలేదు కానీ ఆల్రెడీ కొన్ని ఎల్ఎల్ఎమ్స్ని నేను వాడిన ఇన్స్టాల్ చేసి. సో అవి ఏంటి అంటే ఒలామా లిస్ట్ అని కొడితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ నా సిస్టంలో ఉన్నాయి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి లావా అని లామా 3 అని. లెట్సే నేను ఒలామా లామా 3 అని కొడతా. రన్ లామా 3 సూపర్. సో ఇప్పుడు లామా 3 ఏదైతే ఉందో ఈ ఎల్ఎల్ఎంని అది రన్ చేస్తుంది ఒలామా. సో మన లోకల్ సిస్టంలో ఇది ఆల్రెడీ మనం ఇక్కడ నా ఇక్కడ దీని సైజ్ చూడొచ్చు. నేను 4.3 ఏదైతే 4.7 GB ఎల్ఎల్ఎం ఏదైతే ఉందో దీని సైజు దీని మొత్తాన్ని నేను ఇన్స్టాల్ చేసిన. సో ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇవి చాలా వరకు మన సిస్టమ్ అనేది చాలా కొంచెం హైలీ కాన్ఫిగర్ ఉండాలి. మన బేసిక్ సిస్టమ్ i5 ప్రాసెసర్ అండ్ కొంచెం సిస్టమ్ కాన్ఫిగరేషన్ లో ఉంటే ఇది కొంచెం ల్యాగ్ కొడుతుంది అండ్ ఇది వర్క్ అవ్వదు కూడా అంతా. సో మనకి ఇలాంటి ఎల్ఎల్ఎమ్స్ మీద వర్క్ చేయాలి అంటే హై సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. లైక్ i9 ప్రాసెసర్, P పర్ఫార్మెన్స్ కావచ్చు, H పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఉంటే కొంచెం సపోర్ట్ చేస్తుంది. బెస్ట్ ఏంటి అంటే గేమింగ్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అవి అయితే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. అందులో మనకి గ్రాఫిక్ కార్డ్ కూడా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే కొంచెం ఈజీగా సపోర్ట్ అనేది చేస్తాయి. సో ఇక్కడ మనకి సెండ్ మెసేజ్ అంటుంది, హే డూ యూ నో హూ ఈస్ ప్రభాస్. దీనికి కూడా ప్రభాస్ ఎవరు అని ఓకే రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ నేను టాస్క్ మేనేజర్లోకి వెళ్తా. మీరు చూడొచ్చు మన సిస్టమ్ మీద ఎంత లోడ్ పడుతుందో. ఓకే టాస్క్ మేనేజర్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు మన CPU అనేది 100% ఎఫిషియన్సీ 100% లోడ్ అనేది పడిపోయింది. 100% ఎఫిషియన్సీ ఇస్తుంది మన CPU అనేది. సో ఇంత లోడ్ అనేది తీసుకుంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇది మనకి చాలా హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉంటేనే ఇది చాలా ఈజీగా రన్ అవుతుంది, లేదంటే ఇలా చాలా టైం తీసుకోవడం. నాది i5 ప్రాసెసర్, అందుకే ఇక్కడ మనకు కొంచెం ల్యాగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఓకేనా. సో ప్రభాస్ ఆల్సో స్పెల్డ్ యాజ్ ప్రభాస్ ఈజ్ ఎ పాపులర్ ఇండియన్ యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఫిలాంథ్రపిస్ట్. ఈ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిజ్ ఐకానిక్ రోల్స్. చూసిరుగా. సో ఇలా మనకి ఒలామాలో ఏవైతే మోడల్స్ ఉన్నాయో మనం వీటిని రన్ చేసి ఇలా మనం వాటితో చార్ట్ కూడా చేయవచ్చు మన లోకల్గా. సో ఇది మనం లోకల్ AI అని కూడా అనొచ్చు, వీటిని మనం లోకల్ AI అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనం లామా వాడుతున్నాం. అలానే మనకి ఇప్పుడు దీన్ని నేను స్టాప్ చేసేసిన. ఇలా మనం బాయ్ అని కొడితే బాయ్ స్పెల్లింగ్ రావట్లేదు నాకు. అరే BYE ఓకే పర్ఫెక్ట్. ఓకే సో ఓకేనా. సో మనం బాయ్ అని కొట్టి దీన్ని అయితే సెండ్ ఆఫ్ చేసేసినాం. సో ఇప్పుడు క్లియర్ స్క్రీన్ కొట్టేసినాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, డీప్సీక్. సో డీప్సీక్ని ఎలా పుల్ చేస్తాం ఈ ఒలామాలో నుంచి అంటే ఇక్కడ మోడల్స్లోకి వెళ్తే మనం కమాండ్ వాడి పుల్ చేయొచ్చు. సో ఆ కమాండ్ ఎక్కడ దొరుకుతుంది నాకు కూడా తెలియదు ఆ కమాండ్ ఏంటో. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ మోడల్స్లోకి వెళ్ళిన. ఇక్కడ మోడల్స్లోకి వెళ్తే ఇక్కడ ఫస్టే మనకి దీనికి ఉన్న హైప్తో డీప్సీక్ R1 లేటెస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్టే ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కమాండ్ ఉంది ఒలామా రన్ డీప్సీక్ R1. మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ 7B అని ఉంది. ఈ 7B అంటే ఏంటి అంటే ఇక్కడ మనం 1.5B 8B ఇక్కడ చూస్తే వీటి రైట్ సైడ్ చూడండి 1.1 GB 4.7 GB 4.9 GB హైయెస్ట్ వచ్చి 404 GB ఉంది. సో ఇక్కడ మనకి 1.5B నుంచి మొదలు పెడితే 671Bకి హైయెస్ట్ స్టోరేజ్ ఉంది. సో ఏంటి ఇది అంటే ఇది దీని డేటా సైజ్ అది. సో ఇక్కడ మనం ఫస్ట్ 1.5GB చూసుకుంటే అది దాని దగ్గర 1.5 GB డేటా మాత్రమే ఉంది. అంటే చాలా కొంచెం డేటా, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్. లేదు మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లైక్ ఏ పుట్ట గుట్ట గురించి అడిగినా సరే మొత్తం డీటెయిల్గా చెప్పాలంటే మనం ఎక్కువ డేటా ఉన్న మోడల్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్కువ డేటా ఉన్న మోడల్ 671B. సో దీది మనకి 404 GB ఉంది. ఇది మనం ఇన్స్టాల్ పెడితే ఎప్పటికీ ఇన్స్టాల్ అవ్వాలి అండ్ ఇలాంటివి రన్ చేయాలంటే మనకి GPUs కావాలి. సో నేనైతే సింపుల్గా టెస్టింగ్ పర్పస్ ఇక్కడ 4.7 GB ఏదైతే ఉందో దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ దీన్ని కూడా సెలెక్ట్ చేసి దీన్ని కాపీ చేసి ఈ కమాండ్ని కూడా రన్ చేస్తే అది కూడా ఇన్స్టాల్ అనేది అవుతుంది. సింపుల్ ఏముంది, ఈ 671Bని ఇలా వెళ్ళి మనం కమాండ్ ప్రాంప్ట్లో ఇలా రన్ కొట్టడమే, పుల్లింగ్ మేనిఫెస్ట్ అని వస్తుంది, ఇన్స్టాలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ప్రస్తుతానికైతే నేను ఇది ఆపేస్తాను ఎందుకంటే నా దగ్గర అంత స్పేస్ లేదు. కూల్ ఆపేద్దాం. మనం సింపుల్గా ఈ 7Bని ఇన్స్టాల్ చేద్దాం బెస్ట్. సో ఈ 7Bని నేను ఆల్రెడీ ఇన్స్టాలింగ్లో స్టార్ట్ చేసిన. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ ఇన్స్టాలింగ్ అనేది స్టార్ట్ చేసిన. సో ఇన్స్టాలింగ్ నేను ఆపేసిన. ఓకే మనం మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ పుల్లింగ్ మేనిఫెస్ట్ అని వచ్చింది చూసిరా. సో ఇలా మనకి ఇన్స్టాలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సూపర్, ఇలా ఇన్స్టాలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా టైం తీసుకుంటుంది మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అండ్
మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మనకు టైం అనేది తీసుకుంటుంది. సో బయటికి వెళ్ళి అలా ఒక రౌండ్ వేసి రండి, అలోపు ఇన్స్టాలింగ్ అనేది అయిపోతుంది. సో నేను కూడా ఇప్పుడు వీడియో పాజ్ చేసి అలా ఒక రౌండ్ వేసి వస్తాను. అది ఎప్పుడైతే ఇన్స్టాలింగ్ అయిపోతుందో అప్పటి నుంచి వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. ఫైనల్గా నేను ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసిన. ఇంత చాలాసేపు పట్టింది కానీ నేనైతే ఆ మనకి ఏదైతే 4.7 GB అనుకున్నామో అది ఇన్స్టాల్ చేయలేకపోయినా. నేను ఇక్కడ సింపుల్గా ఈ 1.1 GBదే ఇన్స్టాల్ చేసిన. దీని దగ్గర డేటా చాలా తక్కువ ఉంటుంది అబ్బా. సో ఇక్కడ మనం చూసుకుంటే మినిమం మీరు ఈ 4.7 GB ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. దీని దగ్గర డేటా ఎక్కువ ఉంటుంది, కొంచెం లిమిటెడ్గా. అది కూడా లిమిటెడ్, అంతేం ఉండదు కానీ సరిపోతుంది. లేదు మీ దగ్గర ఇంకా స్పేస్ ఉంది అనుకుంటే 4.9 GB ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు మీ దగ్గర ఇంకా స్పేస్ ఉందంటే 9 GB అండ్ మీరు 20 GB 43 GB 404 GB ఇది కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. మీ దగ్గర అంత స్పేస్ ఉంది, మీ సిస్టమ్ అంతా కాన్ఫిగరేషన్తో బిల్డ్ అయి ఉంది అంటే. దీంట్లో 404 GB అంటే హ్యూజ్ డేటా, అది దానిలో లేనిది ఉండదు. మ్యాక్సిమం చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. సో ఓకే, మనం దీన్ని ఫస్ట్ రన్ చేద్దాం. ఒలామా రన్ DeepSeek /r1:1.5b సింపుల్గా ఇలా రన్ చేద్దాం. ఓకే, డన్. సెండ్ ఏ మెసేజ్. హే హలో, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే? టెల్ మీ అబౌట్ ఇండియా. India is a country in South Asia often referred to as the mother country. It was historically. సో మొత్తం హిస్టరీ ఇస్తుంది. ఓకే, సూపర్. ఓకే 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 ద కంట్రీ ఈజ్ రిచ్. చూసారు కదా, ఇది మనకి లోకల్గా సెటప్ అయింది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది లోకల్గా సెటప్ అయిందా లేదంటే ఇంటర్నెట్ నుంచి వస్తుందా అంటే, మనం ఇక్కడ ఆన్ ద నెట్వర్క్ లేము, ఆఫ్ ద నెట్వర్క్ ఉన్నాం. ఎలా తెలుస్తుంది అంటే మీరు చూడొచ్చు, ఇక్కడ నేను వైఫైతో కనెక్టెడ్ లేదు, నా వైఫై ఆఫ్ ఉంది. సో మనం ఆఫ్ ద నెట్వర్క్లో లోకల్గా సెటప్ అయింది కాబట్టి ఈ డేటా మొత్తం మనకు లోకల్ మిషన్ నుంచి వస్తుంది. ఇది వాడేటప్పుడు మనకి ఎందుకు ఈ CPU కాన్ఫిగరేషన్ ఎక్కువ కావాలి అంటే, మీరు చూడొచ్చు ఇక్కడ నా టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే నా CPU మీద హెవీ లోడ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే 100% లేటెన్సీ, 100% దాని మీద అది అంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. సో ఇంత లోడ్ పడుతుంది. మనం ఇక్కడ గమనిస్తే ఇది GPU మీద కూడా ఎక్కువ లోడ్ వేయాలి, కానీ ఇది GPU కంటే CPU మీదనే ఎక్కువ లోడ్ వేస్తుంది. ఇది సంథింగ్ మోడల్ ఇష్యూ ఇది. కాకపోతే మీ సిస్టమ్ హై కాన్ఫిగరేషన్తో ఉంటేనే మనకి ఇది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. చూసిగా మొత్తం హిస్టరీ ఇచ్చింది ఆఫ్లైన్లో ఉన్నా కూడా. సో ఇది మనకి సెటప్ అనమాట లోకల్ మిషన్లో. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మనం దీన్ని స్ప్రింగ్లో ఎలా ఇంటిగ్రేట్ చేద్దాం అనేది చూద్దాం. దట్ టు ఫుల్ అబ్స్ట్రాక్షన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ. ఇప్పుడు ఈ ఒలామానే కాదు, మనకి ఫుల్ అబ్స్ట్రాక్షన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఈ ఒలామాలో ఉన్న DeepSeek కావచ్చు, లామా కావచ్చు, లామా 3 నేను ఏవైతే ఇన్స్టాల్ చేసినో ఈ మోడల్స్ని మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం స్ప్రింగ్లో అనేది చూద్దాం. బేసికలీ ఇటువంటి LLMస్ని ఇంటిగ్రేట్ చేయడానికి మనకి LangChain అనే సపరేట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. LangChain అని, మనకి జావా కోసం LangChain 4j అని. కాకపోతే ఇప్పుడు వాటికి సపరేట్ స్కిల్సే కావాలి మనకి. మళ్ళీ వాటి గురించి స్టడీ చేయడం, వాటిని ఎగ్జాక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. కాకపోతే మనకి స్ప్రింగ్ దానికి ఇంకొంచెం సింప్లిఫై చేయడం కోసం స్ప్రింగ్ ఏఐలో మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్నీ ఉన్నాయి. వాటితో సింపుల్గా మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు, సింపుల్గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మనం. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, నేనైతే ఎక్లిప్స్ వాడతా, మీరు కావాలంటే వేరే ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో వితౌట్ రీడింగ్ దట్ లెట్స్ అగైన్ మూవ్ ఇన్ టు ద స్క్రీన్. ఓకే, నేను బేసికలీ ఎక్లిప్స్తో వెళ్తున్నా, మీరు ఇంటెలిజ్ కూడా వాడచ్చు. ఓకే, మనం ఒక కొత్త స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకేనా, అదర్ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్. ఓకే, దీని పేరు లోకల్ AI డెమో అని ఉంది. జావా 23 లేటెస్ట్ వర్షన్. సూపర్. నెక్స్ట్ నేను Maven ప్యాకేజెస్ వాడుతున్నాను. సో మనకి SQL డ్రైవర్ అవసరం లేదు, డేటాబేస్ కనెక్టివిటీ, JPA కూడా అవసరం లేదు. అండ్ మనకు మెయిన్లీ బాదర్డ్ వచ్చి AI సెక్షన్. ఇందులో హ్యూజ్ లైబ్రరీస్ ఉన్నాయి. మీకు కావాల్సింది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు ఒలామా కావాలి, ఒలామా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుని ఒలామా ప్యాకేజ్ నేను సెట్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మనకి pom.xmlలో దాని డిపెండెన్సీ అనేది వచ్చేస్తుంది. సో సూపర్. మీరు ఒకవేళ OpenAI యూజ్ చేద్దాం అనుకుంటే OpenAI, ఒకవేళ వెక్టర్ డేటాబేస్ కావాలి అనుకుంటే మనకి వెరీ ఫేమస్ క్రోమా వెక్టర్ డేటాబేస్ ఉంది, క్యాసెండ్రా వెక్టర్ డేటాబేస్, బెడ్రాక్ అంట. సో ఇలా హ్యూజ్ లైబ్రరీస్ ఉన్నాయి మనకి. సో ఓకేనా, మనకి PostgreSQL కూడా ఉంది. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి స్ప్రింగ్ AI అనేది హ్యూజ్ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మనం వీటిని వాడుకునే చేద్దాం. ఫినిష్. ఓకేనా, ఓకే, మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో లోకల్ AI డెమో, దీని స్ట్రక్చర్ ఇంకా రాలేదు. ఓకే, స్ట్రక్చర్ వచ్చేసింది. సో మనం pom.xmlలో దాని డిపెండెన్సీ ఏమి వచ్చిందో చూద్దాం. pom.xml. ఓకే, pom.xmlలో మనకి ఇక్కడ చూసారుగా వీఆర్ మెయిన్లీ బాదర్డ్ అబౌట్ దిస్. సూపర్. సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్, మిగతా అన్నీ ఎలా అయినా అవసరమయ్యేటి. సో మనం ఎట్లైనా వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం కాబట్టి వెబ్ అవసరమే. సో మనకి మెయిన్లీ వచ్చి ఈ స్ప్రింగ్ AI ఒలామా స్ప్రింగ్ బూట్ స్టార్టర్. సో దీన్ని వాడుకొని మనం ఏం చేస్తాము అంటే సింపుల్గా డిపెండెన్సీ ఇంజెక్షన్ త్రూ, అంటే
అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో మనం ఏదైతే మోడల్ వాడదాం అనుకుంటున్నామో ఆ మోడల్ని ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి. సో అది ఎలా అంటే స్ప్రింగ్ డాట్ ఏఐ డాట్ ఒలామా డాట్ చార్ట్ డాట్ ఆప్షన్స్ డాట్ మోడల్. ఓకేనా. సో సింపుల్ ఇలా మనకు కావాల్సిన మోడల్ ఇవ్వచ్చు. సో సింపుల్ ఇక్కడ డీప్ సీక్ అని ఇవ్వండి. సో ఓకేనా, మనకు కావాల్సిన మోడల్ని ఇక్కడ ఇచ్చేయచ్చు. అండ్ డన్, వీఆర్ డన్ విత్ ఇంజెక్టింగ్ అవర్ మోడల్. సో మనం ఏదైతే మోడల్ వాడాలనుకుంటున్నామో అది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తే చాలు. మీరు ఒకవేళ ఇది కాకుండా లామా వాడదాం అనుకుంటే లామా అని ఇచ్చేయండి, లామా 3. మీ లోకల్ మిషన్లో ఏది రన్ అవుతే అది మీరు ఏదైనా వాడచ్చు. సో మీరు ఒకవేళ లావా వాడదాం అనుకుంటే లావా. నేను ప్రస్తుతానికి మనం డీప్ సీక్ అనుకున్నాం కాబట్టి డీప్ సీక్ని ఇంటిగ్రేట్ చేద్దాం. డన్. ఇప్పుడు ఈ డీప్ సీక్ని మనం ఎలా వాడతాం మన అప్లికేషన్లో అంటే దీనికి రిక్వెస్ట్ ఎలా పెడతామంటే సింపుల్గా నేను ఒక సర్వీస్ క్లాస్ రాస్తాను. సో ఆ సర్వీస్ క్లాస్ ఎలా అంటే సర్వీసెస్ ఫోల్డర్లో నేను ఒలామా సర్వీస్ క్లాస్ రాస్తాను, ఒలామా సర్వీస్. సూపర్. సో ఇక్కడ నేను మనకి దీన్ని సర్వీస్ @సర్వీస్ అనోటేషన్తో డిక్లేర్ చేద్దాం, సర్వీస్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం మెయిన్లీ వచ్చి ప్రైవేట్ ఫైనల్ చార్ట్ క్లయింట్. ఓకేనా. సో ఇది మనకి స్ప్రింగ్ బూట్లో బై డిఫాల్ట్గా ఇన్బిల్ట్ ఇది ఒక ఇంటర్ఫేస్. ఓకే, చార్ట్ క్లయింట్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో ఇది ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చార్ట్ క్లయింట్. సూపర్. దీన్ని ఇంపోర్ట్ చేద్దాం అండ్ అలానే సర్వీస్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం, ఇంపోర్ట్ సర్వీస్. సూపర్. సో ఇప్పుడు మనకి చార్ట్ క్లయింట్ ఎలా ఈ చార్ట్ క్లయింట్ అనేది ఇన్స్టాన్స్ ఎలా వస్తుంది అంటే మనం బిల్డర్ కాన్ఫిగరేషన్ వాడి త్రూ కన్స్ట్రక్టర్ మనం దీన్ని ఇన్స్టాన్షియేట్ చేద్దాం. సో పబ్లిక్ ఒలామా సర్వీస్ చార్ట్ క్లయింట్. ఓకే, చార్ట్ క్లయింట్ డాట్ బిల్డర్ చార్ట్ క్లయింట్. ఓకే డన్. చార్ట్ క్లయింట్ ఈక్వల్స్ టు దిస్ డాట్ చార్ట్ క్లయింట్ ఈక్వల్స్ టు చార్ట్ క్లయింట్ డాట్ బిల్డ్. సూపర్. సింపుల్గా మనకి దీని ఇన్స్టాన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఈ చార్ట్ క్లయింట్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఇంటర్ఫేస్. మీరు ఇక్కడ డిక్లరేషన్కి వెళ్ళి చూడొచ్చు. సో చార్ట్ క్లయింట్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్. సో ఇందులో మనకి క్రియేట్ అని అండ్ దాంతోపాటు చాలా ఉన్నాయి, బిల్డర్ అండ్ దాంతోపాటు చార్ట్ క్లయింట్ రిక్వెస్ట్ స్పెక్ ప్రాంప్ట్. సో ఇలా హ్యూజ్ మనకి చాలా వాటితో ప్యాక్ చేసి ఉంది. ఆల్రెడీ ఇన్బిల్ట్ కాన్ఫిగరేషన్తో వాళ్ళే ఒక ఇంటర్ఫేస్ ఇచ్చారు మనకి చార్ట్ క్లయింట్ అని. సో ఇక్కడ మన అప్లికేషన్లో ఏమవుతుంది అంటే మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక క్లాస్ ప్రిపేర్ అయ్యి దాని ఇన్స్టాన్స్ వచ్చి ఇందులో పడి సంథింగ్ కాన్ఫిగరేషన్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది మనకి ఇన్డెప్త్గా. మీరు ఒకవేళ ఇన్డెప్త్గా దాన్ని ఇంకా క్లియర్ కావాలి అంటే మీకు ఓపిక ఉంటే దీన్ని మొత్తం అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. దీన్ని రీడ్ చేస్తే అర్థమవుతుంది మనకి. సో ఓకే ఏం జరుగుతుంది అని. ఓకే, మనం దీన్ని వాడుకొని ఏం చేద్దాం అనేది చూద్దాం. సో సింపుల్గా పబ్లిక్ స్ట్రింగ్ బేసికల్లీ రెస్పాన్స్ అనేది స్ట్రింగ్లోనే ఉంటుంది. ఓకే, స్ట్రింగ్ గెట్ రెస్పాన్స్ అనే మెథడ్ రాద్దాం. గెట్ రెస్పాన్స్ స్ట్రింగ్ క్వెరీ. ఓకే డన్. మనం ఇప్పుడు ఆ స్ట్రింగ్ రెస్పాన్స్ అనేది చార్ట్ క్లయింట్ డాట్ ప్రాంప్ట్కి మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. సో ప్రాంప్ట్కి క్వెరీ డాట్ కాల్ అంటే మనకి ఏపీఐ రిక్వెస్ట్ వెళ్తుంది. డాట్ మనకి ఏపీఐ రిక్వెస్ట్ వచ్చి రెస్పాన్స్ వచ్చినాక సో దానికి మనం కంటెంట్. సో కాల్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే కాల్ అనేది మనకి కాల్ రెస్పాన్స్ స్పెక్ అనేది ఇంటర్ఫేస్. ఇది కూడా ఒక ఇంటర్ఫేస్. కాల్ రెస్పాన్స్ స్పెక్ అంటే కూడా అది కూడా ఇంటర్ఫేస్, ఇంప్లిమెంటెడ్ ఇంటర్ఫేస్ మనకు ఆల్రెడీ స్ప్రింగ్లో అవైలబిలిటీలో ఉంది. దాని ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో డాట్ కంటెంట్ అంటే మనకు కావాల్సిన రెస్పాన్స్ ఏదైతే ఉందో అది మనకు వస్తుంది. సో దాన్ని రెస్పాన్స్లో క్యాచ్ చేసి సింపుల్గా మనం రెస్పాన్స్ని రిటర్న్ చేసినాం. సో ఇక్కడ కాల్ అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సింపుల్గా ఒక ఏపీఐ రిక్వెస్ట్ వెళ్తుంది. బేసికలీ మనకు లోకల్ సిస్టంలో బై డిఫాల్ట్గా డీప్ సీక్ అనేది అనే కాదు, మనకు ఒలామాలో రన్ అవుతున్న ఏ మోడల్ అయినా సరే http://http://localhost 1134 పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. బేసికలీ బై డిఫాల్ట్ 1134 పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే pom.xmlలో ఈ ఒలామా డిపెండెన్సీ పెడతామో ఆటోమేటిక్గా అది బై డిఫాల్ట్గా ఆ పోర్ట్ నెంబర్కి రిక్వెస్ట్ పెడదామని ఫిక్స్ అయిపోతుంది. బై డిఫాల్ట్ మనం ఒకవేళ యూఆర్ఎల్ సెట్ చేయకపోతే మనం ఒకవేళ ఈ పోర్ట్ నెంబర్ మీద కాదు వేరే యూఆర్ఎల్ మీద మనకు ఒలామాలో డీప్ సీక్ అనేది రన్ అవుతుంది అంటే మనం ఆ యూఆర్ఎల్ దీనికి ఎక్స్ప్లిసిట్గా సెట్ చేయాలి. అది ఎలా చేస్తాము అంటే అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో సో spring.ai.olama.base URL.
సో ఇక్కడ మనం బేస్ యూఆర్ఎల్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడైతే అది రన్ అవుతుందో. మనకి ఆ యూఆర్ఎల్కి ఏపీఐ రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ అనేది తీసుకొస్తుంది. అది బై డిఫాల్ట్ ఈ చార్ట్ క్లయింట్ చూసుకుంటుంది. అది బై డిఫాల్ట్ ఈ చార్ట్ క్లయింట్కి ఏదైతే ఇన్స్టాన్స్ వస్తుందో అది మొత్తం మేనేజ్ చేసేస్తుంది ఈ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్తోనే మనం మొత్తం వర్క్ అనేది డన్. సో అంతే ఏఐ ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అయింది మన ఎక్స్పీరియన్స్లో. సో ఓకే, మనకి బై డిఫాల్ట్ ఇక్కడ నేను సెట్ చేయలేదు బేస్ యూఆర్ఎల్. ఎందుకు అంటే మనకి లోకల్ సిస్టంలోనే కాబట్టి అది బై డిఫాల్ట్గా 1134 పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. ఓకే డన్. సో మనకి ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్ని ఇక్కడ స్పెసిఫై చేస్తే చాలు. ఓకే, మనకి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో మనం ఇప్పుడు ఒక కంట్రోలర్ రాద్దాం, ఒక రెస్ట్ కంట్రోలర్ రాద్దాం. దాంతో మనం పోస్ట్ మ్యాన్తో దాని కంట్రోలర్ని రిక్వెస్ట్ చేద్దాం, ఆ కంట్రోలర్లో ఈ సర్వీస్ని వాడదాం అండ్ రెస్పాన్స్ అనేది తెద్దాం. ఓకేనా, స్టోరీ అర్థమైంది కదా. సో వీ విల్ రైట్ ఎ కంట్రోలర్. సో న్యూ క్లాస్ కంట్రోలర్స్ ఫోల్డర్ తీసుకుందాం. కంట్రోలర్స్లో కంట్రోలర్స్ ఒలామా ఏపీఐ కంట్రోలర్. సో సింపుల్ ఈ పేరు అనేది పెట్టేసినాం. సరే ఒలామా ఏపీఐ అని పెడదాం చాలు. ఒలామా ఏపీఐ, సింపుల్ ఒలామా ఏపీఐ. అండ్ దీనికి అనోటేషన్ ఇద్దాం రెస్ట్ కంట్రోలర్ అని. మనం ఇప్పుడు వెబ్ ఏపీఐ రాద్దాం, మామూలు కంట్రోలర్ కాకుండా ఏపీఐ రాద్దాం, రెస్ట్ కంట్రోలర్. సూపర్. అండ్ ఈ అనోటేషన్ని ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్. సూపర్. ఇప్పుడు మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ త్రూ ప్రైవేట్ ఫైనల్ ఒలామా సర్వీస్ పబ్లిక్ ఒలామా ఏపీఐ. ఓకేనా. సో సింపుల్గా దీన్ని కన్స్ట్రక్షన్ ఇంజెక్షన్ త్రూ ఒలామా సర్వీస్ అండ్ సర్వీస్ దిస్ డాట్ సర్వీస్ ఈక్వల్స్ టు సర్వీస్. సూపర్. ఒలామా సర్వీస్ స్పెల్లింగ్ తప్ప, ఒలామా SERVICE స్పెల్లింగ్ కరెక్టే కదా. మేబీ నేను స్పెల్లింగే తప్పు రాసిన. ఇంపోర్ట్. ఓకేనా, ఇంపోర్ట్. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఓకే డన్. సో ఏంటి ఎర్రర్ ఎందుకు వస్తుంది అబ్బా ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నేను క్లాస్ పేరు మీరు గమనిస్తే ఒలామ్ అని ఇచ్చి ఇక్కడ నేను ఇది మాత్రం ఇక్కడ తొందర పడదు మనం. ఓకేనా, సరే ఏదో ఒకటి. ఓకేనా, ఒలామ్ లేదంటే పేరు మారుద్దాం, మనం ఫైల్ పేరే మారుద్దాం సింపుల్గా ఒలామా. ఓకే, రీడ్ నేమ్ ఫైల్ నేమ్ టు ఒలామా ఏపీఐ. ఓకే డన్. సూపర్. సో ఒలామా మనం క్రియేట్ చేసినాం. సింపుల్గా పోస్ట్ పెడదాం, పోస్ట్ మ్యాపింగ్. నేను పోస్ట్ మ్యాపింగ్ వాడుతున్నా, లేదంటే గెట్టే పెడదాం, సింపుల్గా అయిపోతుంది. గెట్ మ్యాపింగ్. ఓకేనా, /API/request అని ఇలా ఒకటి తీసుకుంటున్నా సింపుల్గా. మెథడ్ రాయండి. పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ స్ట్రింగ్ అండ్ మనం మెథడ్ పేరు ఏం పెడదాం, గెట్ రెస్పాన్స్. ఓకే డన్. స్ట్రింగ్ క్వెరీ and service dot return service dot get response of query. Super. ఈ రెస్పాన్స్ ఎంటిటీని ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ రెస్పాన్స్ ఎంటిటీ అండ్ గెట్ మ్యాపింగ్ కూడా ఇంపోర్ట్ చేద్దాం. సూపర్. వీఆర్ డన్. సో ఓకే, రిటర్న్ టైప్కి మ్యాచ్ అవ్వట్లేదు ఇది. నేను రెస్పాన్స్ ఎంటిటీ డాట్ ఓకే ఆఫ్ ఓకే సర్వీస్. ఓకే డన్. సో ఇక్కడ మనకి ఓకే రెస్పాన్స్తో పాటు మనకి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ని పంపిద్దాం. ఆ రెస్పాన్స్ ఇక్కడ సర్వీస్ క్లాస్ నుంచి మనకి గెట్ రెస్పాన్స్ అనే మెథడ్ రిటర్న్ చేస్తుంది సింపుల్గా. సో చూద్దాం, టెస్ట్ చేద్దామా. ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. ఓకేనా. ఓకే, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మనం మన స్ప్రింగ్ అప్లికేషన్ని రన్ చేస్తున్నాం. ఓకే, ప్రోగ్రెస్. సో మనకి వచ్చి లోకల్ AI డెమో. డన్. కన్సోల్లోకి వెళ్దాం. సో కన్సోల్లోకి వెళ్తే మనకు చూపిస్తుంది డీటెయిల్గా. చూసారు కదా, మనకు మొత్తం అప్లికేషన్ ఫెయిల్ టు స్టార్ట్. వై సో కన్సిడర్ రిమైనింగ్ వన్ ఆఫ్ ద బీన్స్ ఎండింగ్ ఓవర్ డ్యూ. ద ఒలామా API defined in class path resource could not be registered with the name has already been defined. What the ఒలామా API. సో ఇక్కడ నేను ఒలామా API అని పేరు పెట్టడం తప్పు ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఇన్బిల్ట్ క్లాస్ ఏదైనా ఉన్నట్టుంది, అందుకే మనకు అది ఒలామా కంట్రోలర్ అని ఒలామా రెస్ట్ కంట్రోలర్ అని పెడదాం.
డెమో కూడా యాడ్ చేద్దాం. ఓకేనా, ఇంత పెద్ద పేరు, సూపర్. ఓకే, రీనేమ్ ఫైల్ అండ్ ఇదే పేరు కన్స్ట్రక్టర్కి కూడా పెడదాం. ఇప్పుడు చూద్దాం, ఆల్రెడీ ఇన్బిల్ట్ క్లాస్ ఒకటి ఉంది, అందుకే మనకి అది ప్రాబ్లమ్ ఇస్తుంది రామ్ ఏపీఐ అని. లెట్స్ రన్ దిస్ అగైన్. లోకల్ హోస్ట్ :8080/API/request question query equals to hey how are you. Send. చూద్దాం. 200. okay, hi, I am virtual assistant, so I don't have feelings, but I am here and ready to help you with whatever you need. చూసారు కదా, సేమ్ డీప్ ఇక్కడ థింకింగ్ ఏదైతే ఉందో, ఈ థింకింగ్ అనేది బేసికలీ మీరు డీప్ సీక్లో వెళ్ళినా కానీ అది కూడా ఫస్ట్ థింకింగ్ అని వచ్చి దాని తర్వాత రెస్పాన్స్ వస్తుంది. సో ఇది మనకి డీప్ సీక్ ఇంటిగ్రేషన్. సో మనం దీనికి ఎటువంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. ఇది స్ప్రింగ్ ఏ యొక్క కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేయడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఒకవేళ ఈ వీడియో కూడా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. బాయ్.